విజయవాడ ధర్నా చౌక్ లో వాలంటీర్లు ధర్నాకు దిగారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ ఆందోళన చేస్తున్నారు వాలంటీర్స్. తమను ఉద్యోగాల్లోకి తీసుకునేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటామని అంటున్నారు. ధర్నాలో మహిళా వాలంటీర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విజయవాడ ధర్నా చౌక్ లో వాలంటీర్స్ ధర్నాకు దిగారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీను అమలు చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఎక్కువగా మహిళలు ఇందులో ధర్నాలో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రభుత్వం ఏమైనా స్పందించిందా? అసలు అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఇటీవల శాసన మండలిలో మంత్రి వాలా వీరేంద్ర స్వామి చెప్పిన ప్రకటన పట్ల వాలంటీర్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా వాలంటీర్లు పూర్తి స్థాయిలో కూడా ఆందోళన దిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ప్రభుత్వం గతంలో వందగా వాదిగానే తమకు కొనసాగించాలని చెప్పి కూడా భావిస్తూ ఉన్నారు. ఏ రకంగా అయితే గతంలో చేశారో దానికి సంబంధించి చేయాలని చెప్తున్నారు. పలువురు వాలంటీర్లు ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా ఏ డిమాండ్తో మీరు ఆందోళన చేస్తున్నారు? మాకు ఏ డిమాండ్ అంటే, ఆయన మాకు హామీ ఇచ్చారండి, మీకు ఉద్యోగ కల్పిస్తాము, మీ గౌరవ వేతనం 5,000 సరిపోదు, మీకు మేము 10,000 ఇస్తామని ఉగాది పండుగ పురస్కారంగా మీకు నేను హామీ ఇస్తున్నాను అన్నారు. అంతేకాదు, ఆయన కనుక అధికారంలోకి రాకపోతే నేను అధికారంలోకి రాగానే మీకు సంతకం చేసి మీ ఉద్యోగాన్ని మీకు ఇస్తానన్నారు. మరి ఈరోజు చూస్తే మా ఉద్యోగాలు ఏవండి? మేము అందుకనే ఈరోజు ఇంతమంది మహిళలు మేము మరి ధర్నా చౌట్కి రావడానికి కారణం, మరి మా ఉద్యోగాలు ఏవని మేము సీఎం గారిని డిప్యూటీ సీఎం గారిని అడుగుతున్నాము. మరి జీవో లేదని అంటున్నారు. జీవో కొత్తగా క్రియేట్ చేయడం ఎంతసేపు అండి? గవర్నమెంట్కి ఒక జీవో ఇవ్వాలంటే అది రన్నింగ్ గవర్నమెంట్ పనే కాబట్టి మాకు జీవో కల్పించి మా ఉద్యోగ భద్రత, మాకు ఇస్తా అన్న గౌరవ వేతనం, మాకు పెండింగ్లో ఉన్న 5 నెలల శాలరీ మాకు ఇవ్వాలని మేము ఈ యొక్క ధర్నా చౌక్ నుంచి సీఎం గారిని డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నామండి. మీరు చెప్పండి, నిన్న శాసన మండలిలో చెప్తే అసలు వాలంటీర్లు అనేవాళ్ళు విధుల్లో లేరు. గతంలో ఎన్నికల సమయంలో కోర్టు ఆదేశం ప్రకారం వాళ్ళంతా కూడా విధుల్లో హాజరు కావట్లేదని చెప్తున్నారు కదా మంత్రి. గత ప్రభుత్వంలో బలవంతంగా రాజీనామాలు చేయడం అనేది కొంతమంది వాలంటీర్ రాజకీయ ఒత్తిడికి లొంగి చేయడం జరిగింది. అయితే అంతకుముందు గవర్నమెంట్ ఏంటంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలో రాగానే మీకు గౌరవ వేతనం 10,000 రూపాయలు చేస్తాము, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు గెలిచిన తర్వాత గెలిచి 5 నెలలు అవుతుంది. ఈ 5 నెలల్లో మనం వరదలు చూసాం. వరదల్లో మా చేత వాలంటీర్స్ అందరితోనూ పనులు చేయించారు. వాటర్ బాటిల్స్ అందించాం, భోజనాలు పంచాం. అలాగే ప్రజలు ఎక్కడైనా ఆపదలో ఉంటే వాళ్ళని సురక్షితమైన ప్రాంతాల్లోకి తీసుకొచ్చి పనులు చేసాం. నిన్నగాక మొన్న ఎన్పిసిఐ లింక్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు చేస్తే వాలంటీర్స్ మా అందరికీ కూడా లిస్టులు ఇచ్చి ఎవరైతే ఎన్పిసిఐ లింక్ చేయించుకోలేదో వాళ్ళందరికీ చేయించండి అన్నారు. మరి అప్పుడు గుర్తుకు రాలేదా? వాలంటీర్స్ లేరు, వాళ్ళకి జీవో టైం అయిపోయింది, మనం పని చేయించుకోకూడదు అని చెప్పేసి వాళ్ళకి గుర్తు రాలేదా? సచివాలయం సిబ్బందితో మీరు ఉద్యోగాలు రాకపోతే, అటెండెన్స్ వేయకపోతే మీ ఉద్యోగాలు పీకేస్తాం, మిమ్మల్ని ఏదైనా మేము చేస్తామని చెప్పేసి సచివాలయం సిబ్బందితో మమ్మల్ని బెదిరించడం మటుకు చేశారు. మరి మా జీతాలు 5 నెలల పాటు మమ్మల్ని ఎటువంటి వేతనం ఇవ్వకుండా మాతో గొడ్డు జాగిరి చేయించుకొని ఇప్పుడు జీవో లేదు, మీరు వాలంటీర్సే లేరు, వాలంటీర్స్ వ్యవస్థే లేదన్నారు. నిన్నగాక మొన్న శనివారం ఏం చేశారు? శనివారం వరకు వాలంటీర్స్ లిస్ట్ అంతా పేర్లు కనిపించేది, అటెండెన్స్ లిస్టు. శనివారం ఒక్కసారిగా అటెండెన్స్ అసలు పేర్లే కనిపించట్లా. కాబట్టి ఇవాళ ప్రభుత్వం ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ఇచ్చినట్లుగా ఉద్యోగ భద్రత కల్పించాలి, కనీస వేతనం 10,000 రూపాయలు అమలు చేయాలి. ఇవాళ రోడ్డు మీద ఎక్కడైనా కార్మికులకు నష్టం చేయాలంటే వెంటనే రాత్రికి రాత్రి జీవో అమలు చేసి రాత్రి షాపులు కోల్చాలన్నా ఇల్లులు కోల్చాలన్నా చేస్తున్నారు. ఇవాళ మరి వాలంటీర్స్కి జీవో లేదన్నప్పుడు రాత్రికి రాత్రి జీవోని రెడీ చేసి జీవోని ఇవ్వచ్చుగా. ఉగాది పురస్కరించుకొని ఉగాది రోజున హామీ ఇచ్చారు డిప్యూటీ సీఎం గారు కూడా. అంటే అసలు చాలా మంది వాలంటీర్లు రాజీనామా చేశారు, కొంతమంది ఉన్నారు, ఆ కొంతమంది కూడా విధుల్లో లేరు. వారిని ఏదో రకంగా వినియోగించుకోవాలని ప్రభుత్వ ఆలోచన కనిపిస్తుంది. ఈ లోపల మీరు ఆందోళన చేయడానికి ప్రధానమైన కారణం?
అసలు మెయిన్ కారణం ఏంటి అని అంటే మాకు అసలుకి ముందు ఫస్ట్ ఉద్యోగాల్లో మమ్మల్ని తీసుకుంటా అన్నారు. రాజీనామా అంటే వాళ్ళు కొంతమంది రాజకీయ పరంగా కావాలి, వాళ్ళ సొంత పరంగా ఎట్లాగైనా సరే కొంతమంది రాజీనామా చేశారు. సో వాళ్ళు సీఎం గారు కూడా నేను సీఎంగా వచ్చి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఫస్ట్ మీకే చేస్తా, మీరమ్మ పిల్లల అక్క చెల్లెలారా అమ్మ మీరు నా పిల్లలు లాంటి వాళ్ళు, మీరు రాజీనామా చేయబాకండి, ఎందుకు చేస్తారు, నేను సీఎంగా అవ్వగానే ఫస్ట్ రాగానే మిమ్మల్ని ఫస్ట్ మీ దృష్టినే నేను తీసుకుంటానని చెప్పారు. మీరు రాజీనామా చేయబాకండి, చేస్తే మీకు 5,000 ఎక్కడ సరిపోతుంది, మీకు 10,000 ఇస్తామని చెప్పి మాకు చెప్పారు, ప్రమాణం చేశారు. సో ఆయన చెప్పిన ప్రకారమే కదా మాకు ఇప్పుడు మేము రాజీనామా చేయకోకుండా ఉన్నామంటే ఆయన మాకు జాబ్ ఇస్తారు, మళ్ళీ శాలరీ పెంచుతారు అనే ఉద్దేశంతోనే కదా మేము ఇప్పుడు దాకా ఉంది. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో సంబంధించి కానీ లేకపోతే రాజీనామా చేస్తున్న సమయంలో కానీ చేయవద్దు అని చెప్పటం మూలంగానే తాము రాజీనామా చేయకుండా విధుల్లో కొనసాగుతున్నాం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏదైతే 5,000 కాదు 10,000 ఇస్తామని చెప్పి ఎన్నికల హామీ ఇచ్చిందో అలాగే వాటిని తమకు తిరిగి ఉద్యోగం కల్పిస్తూ ఖచ్చితంగా ఏదైతే పెండింగ్లో ఉన్న 5 నెలల జీతాలు విడుదల చేయాలని చెప్పి కూడా వాలంటీర్లు ఈ రోజైతే ఆందోళన విజయవాడలో కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.